సో మనం ఆల్రెడీ గ్రూప్ డిస్కషన్లో ఓవరాల్ గ్రూప్కి ఇనిషియేషన్ మనమే ఫస్ట్ చేస్తుంటే ఎలా చెప్పాలి, ఏం మాట్లాడాలి, హౌ టు టేక్ ఓవర్ చూసాం. ఈరోజు ఏం చేస్తామంటే, ఒకవేళ ఆల్రెడీ గ్రూప్లో ఎవరైనా మాట్లాడి ఉంటే సో వాళ్ళ తర్వాత మనం మాట్లాడుతుంటే అప్పుడు కూడా మన ఇనిషియేషన్ని మనం చాలా బెటర్గా ఇచ్చేలా ఉంటుంది. సో ఇప్పుడు ఇండివిజువల్ ఇనిషియేషన్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎలా ఇవ్వాలి అన్నది చూసుకోవాలి. సో ఇండివిజువల్ ఇనిషియేషన్ ఎలా ఇస్తారు? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఐఎమ్ సో అండ్ సో అండ్ ఐఎమ్ ఫ్రమ్ so and so place. So this topic is really needed to be in the discussion and I am very glad to be a part of this discussion. అని మీకు తెలిసిన జస్ట్ ఒక 2 bullet points, 7 to 8 words ఉంటే చాలు. ఒక బుల్లెట్ పాయింట్లో 2 bullet points ఇచ్చేసేయండి, సరిపోతుంది. అండ్ దెన్ పాస్ ఆన్ ద ఛాన్స్ టు సమ్వన్. పొరపాటున మనం ఎక్కువ పారాగ్రాఫ్స్ తీసుకుంటే ఇట్ విల్ బి ప్రాబ్లమ్ గివింగ్ టు అస్, బికాస్ మనం ఎక్కడన్నా ల్యాగ్ కానీ చూపించామంటే అది కమ్యూనికేషన్లో మనకి ఎఫెక్ట్ చేస్తుంది. సో కమ్యూనికేషన్ బాగాలేదు అని ప్రూవ్ చేస్తుంది. అదే చిన్నగా 2 bullet points తీసుకుంటే ఇనఫ్, పాస్ ఆన్ చేసేసేయండి. నెక్స్ట్ ఛాన్స్లో మళ్ళీ మాట్లాడాలి.